తిరిగి లేస్తానని ప్రభు అనేక సార్లు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా మీరు నోట్స్ రాసుకుంటున్నట్లయితే ఆ వచనాలు కూడా మీకు చెప్తాను. ఒకసారి తీసి చూడండి, నోట్స్లో కూడా రాసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని తెలియజేయ మొదలు పెట్టగా, అంటే యేసుప్రభు తన మరణమును గూర్చి, తన సమాధిని గూర్చి, తన పునరుత్థానాన్ని గూర్చి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ముందే చెప్పాడు. ఎవరితో? శిష్యులతో. నేను చనిపోతాను, నేను అప్పగింపబడతాను, యూదుల ద్వారా అన్యుల చేతికి అప్పగింపబడతాను, యూదులు నా మీద కుట్ర పన్నుతారు, నన్ను అన్యులకు అప్పగిస్తారు, అంటే రోమీయులకి. ఆ రోమీయులకు అప్పగిస్తే ఆ రోమా గవర్నర్ నాకు శిక్ష విధిస్తే, రోమా సైనికులు ఆ శిక్ష నా పైన అమలు చేస్తే నేను మరణిస్తాను, మరలా 3వ రోజున తిరిగి లేస్తాను. బాగా వినండి, ప్రభు ముందే చెప్పాడు శిష్యులకి, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇదే మాట మీకు మార్కు సువార్త 8వ అధ్యాయం 31లోని, 9వ అధ్యాయం 31లోని, అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 34, 33 వచనాల్లోని, లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలోను, లూకా సువార్త 18వ అధ్యాయం 31, 32 వచనాల్లోను, అలానే యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలోను యేసు ప్రభు ఈ సమాచారాన్ని ముందుగానే తెలియపరిచాడు. అర్థమవుతుందా? ఏం చెప్పాను ఇప్పుడు నేను? క్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తానన్న విషయాన్ని ముందుగానే చెప్పాడు ఆయన. అనుకోకుండా జరిగిపోయిందేమీ కాదు, శిష్యులతో ముందుగానే చెప్పాడు. అలానే యేసు ప్రభుకి వెన్నంటే ఉన్న శిష్యులు 12 మంది అయితే వస్తూ పోతూ అనేక మంది ప్రభువును వెంబడించారు. అయితే ఆయనతో పర్మనెంట్గా స్టాండర్డ్గా అన్నీ విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించింది మాత్రం 12 మంది. సంఘంలో కూడా ఆదివారం అతిథులుగా వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కువ సమయం ఒక సేవకుడిగా నాతోని, ఈ చర్చ్ బిల్డింగ్తోని కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి గణేష్ తమ్ముడు చూస్తే నిరంతరం నాతోనే ఉంటాడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు, చర్చ్ బిల్డింగ్లో పని చేసుకుంటూ ఉంటాడు. చర్చ్ బిల్డింగ్ క్లీనింగ్ జరుగుతుంది రండి అని నేను గ్రూప్లో మెసేజ్ పెట్టా. ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా రాలేదు. ఏమో మరి మీరు బిజీ, ఏదేమైనప్పటికీ మీరు మరింత బిజీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఏమండి? అందుకే ఈరోజు ఒక ప్రణాళికను రూపొందించాం మేము సీక్రెట్గా, అది ప్రకటిస్తాను. దానికి ఎవరైనా సరే తల దించి తీరాల్సిందే. ఒక దేవుని సేవకుడిగా మిమ్మల్ని దేవునిలో నడిపించటం కోసం నేను తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే నా స్వార్థ ప్రయోజనాల కోసం ఒక్కటి కూడా ఉండదు. మిమ్మల్ని దేవునిలో బలపరచడానికి, దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మీరు పొందుకోవటానికే తప్ప నా కోసం ఏది నేను నిర్ణయించను. కనుక ఆ నిర్ణయాలకు మీరు లోబడాలి. యేసుప్రభు ముందుగానే చెప్పాడు, నేను మరణిస్తా, సమాధి చేయబడతా, 3వ దినాన తిరిగి లేస్తా. ఇదే విషయాన్ని ప్రభువు కంటే ముందు ప్రవక్తలు కూడా మాట్లాడారు. ఒకసారి మనం చూడగలిగితే దావీదు గారు యేసుప్రభు యొక్క ఈ మరణ సమాధి పునరుత్థానాల గురించి, ఎస్పెషల్లీ పునరుత్థానం గురించి దావీదు గారు మాట్లాడుతూ 16వ అధ్యాయము కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమును గురించి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి ప్రవచనం. అలాగే 110 కీర్తనలు కూడా మీరు చూడగలిగితే 1వ వచనంలో, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును గూర్చి దావీదు గారు కొన్ని వందల సంవత్సరాల ముందే తెలియపరిచినటువంటి ప్రవచనాలు ఇవి. ఇదే ప్రవచనాన్ని యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయన శిష్యుల్లో అగ్రగణ్యుడైనటువంటి పేతురు గారు తన ప్రసంగంలో మెన్షన్ చేస్తున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము
24 నుండి 32 వచనాలు మీరు చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను ఇందాకే మనం చదివాం, ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా దేవుని నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టవు అని కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనంలో దావీదు గారు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి ముందుగానే ప్రవచించాడో, ఆయన ప్రవచించిన ప్రవచనము నెరవేరింది అని పేతురు గారు ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తానన్న విషయం ఆయన బ్రతికుండగా శిష్యులతో చెప్పాడు. అదే విషయం ఆయన కంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం దావీదు గారు కూడా ప్రవచించాడు. ఆ దావీదు గారు ప్రవచించారన్న విషయం యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత పేతురు గారు ప్రసంగంలో ఆ వచనాన్ని రెఫరెన్స్గా తీసుకొని యూదుల మధ్య క్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం, నేను పునరుత్థానుడిని అవుతానన్న విషయం యేసు ప్రభు శిష్యులకి, ఆయన వెంబడిస్తున్న వాళ్ళకి తెలుసు. అలానే లేఖనాలు కూడా వాళ్ళకు తెలుసు. అప్పటికే వాళ్ళ దగ్గర పాత నిబంధన ధర్మశాస్త్రం ఉంది, లేఖనాలు తెలుసు. యేసు ప్రభు కూడా అనేక సందర్భాల్లో నేను మరణించి తిరిగి లేస్తానని చెప్పాడు. ఇన్ని రుజువులు వాళ్ళకున్నా, ఇన్ని ఆధారాలు వాళ్ళకున్నా, యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానాన్ని నమ్మే విషయంలో వాళ్ళు ఎందుకో బలహీనంగా మనకు కనబడతారు. అంటే నమ్ముతున్నట్లుగా మనకు అనిపించదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి మీరు చూడగలిగితే, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఏమంటుందండి మగ్దలేనే మరియా? ఈమె కూడా ప్రభును వెంబడించిన ఆవిడే. ప్రభు ముందుగా చెప్పాడా తిరిగి లేస్తానని? కానీ ఈమెమంటుంది అక్కడికి వచ్చి, ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అని ఎవరితో చెప్పింది? పేతురుతోని యోహానుతోని, అంటే ప్రభు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు, ఓకేనా, వాళ్ళతో చెప్పిందనమాట. అప్పుడు ఏమైందట? కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుటయు చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. మగ్దలేనే మరియా యేసు ప్రభు సమాధి వద్దకు వచ్చింది. పెందలకడే వచ్చింది. పెందలకడే వచ్చి సమాధిలో చూస్తే ప్రభు లేడు, ప్రభు శరీరము లేదు. ఆవిడేమనుకుందట? ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనుకుందట. అలా అనుకుని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి పేతురు యోహానులతో చెప్పింది, ప్రభు లేడు, ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని. అప్పుడు పేతురు యోహానులు మరలా పరుగున సమాధి దగ్గరికి వచ్చి చూస్తే నిజంగానే ప్రభు అక్కడ లేడు. వాళ్ళు చూచి నమ్మెను అని మనం చదివాం. ఎన్నో వచనంలో? 8వ వచనంలో. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను, చూచి నమ్మెను, చూచి నమ్మెను. ఏమి నమ్మెను? యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మారా? యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారని నమ్మారా? అయితే వీళ్ళు నమ్మింది యేసు ప్రభు తిరిగి లేచాడని కాదు, మగ్దలేనే మరియ చెప్పిన మాట నమ్మరు. ఆవిడేం చెప్పింది?
యేసు ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోతే, అవునా ఎవరు ఎత్తుకుపోయారు అని పరుగు పరుగున వచ్చి చూసి మగ్దలేని చెప్పిన మాట నమ్మరు. నిజమే, యేసు ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. అదేంటి, ప్రభు చెప్పాడుగా నేను మూడో దినాన్ని తిరిగి లేస్తానని. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడని కాకుండా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని శిష్యులు నమ్మారనడానికి మనకున్న ఆధారం ఏంటంటే, ఎలా చెప్పగలం అంటే ఆ కింద మాట మీరు చూడండి, కింద వచనం చూడండి, 9వ వచనంలో, ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారు ఇంకను గ్రహింపరైరి. ఏం గ్రహించలేదు వాళ్ళు? ఇంకా మరణించి తిరిగి లేస్తారన్న విషయం వాళ్ళు ఏం చేయలేదు, గ్రహించలేదంటే వాళ్ళు ఏం నమ్మరు మరి? అంటే ప్రభుని ఎత్తుకెళ్ళిపోయారు అనేది నమ్మరు. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు నేను తిరిగి లేస్తానని వాళ్ళతో అనేక సందర్భాల్లో చెప్పాడు. అలానే మగ్దలేనే మరియ కూడా ఆ విషయాలు వింది. అలానే వాళ్ళు తరచూ ప్రతి శనివారం చదువుతున్నటువంటి ఆ ధర్మశాస్త్రం, లేదంటే ఆ పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాల్లో దావీదు గారు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడిన ప్రవచనాలు కూడా చదువుతున్నారు. అయినా కూడా యేసు ప్రభు పునరుత్థాన విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారు? బలహీనులుగానే కనపడుతున్నారు మనకి. ఇంకా మీరు చూడగలిగితే అదే అధ్యాయం కిందకు వస్తే 24-25 వచనాలు మీరు చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమి అని అతనితో చెప్పగా, నేనాయన చేతులలో మేకుల గురుతులు చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. తోమా గారు ఎవరు? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు. అంటే ఇక్కడ మీకు 4 వ్యక్తులను చూపించాను. 1 మగ్దలేనే మరియ, 2 పేతురు యోహానులు, 4వదిగా తోమా గారు. ఈ 4 కూడా ప్రభువును వెంబడించిన వాళ్ళు, ప్రభువును గురించిన లేఖనాలు ప్రవచనాలు ఎరిగిన వాళ్ళు. కానీ ఏమి నమ్మట్లేదు? యేసు ప్రభు లేచాడంటే నమ్మశక్యంగా లేదు. లేచాడంటవా? నిజంగానే లేచి ఉండొచ్చా? ఏమండి, నమ్మలేకపోతున్నారు. అంటే పునరుత్థానం ఎలాంటిది అయిపోయిందంటే మనుషులకి గొంతులో ఎలక్కాయ పడినట్టు అయిపోయింది. ఏంటి, మనిషి లేచాడా, మరణించి లేచాడా అంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఒక ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళి ఇదే క్రీస్తు ప్రభువును గురించిన సువార్తను ప్రకటిస్తుంటే అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాన్ని మీరు ఒకసారి చూడగలిగితే అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 32-33 వచనాలు చూడండి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు ఏమంటున్నారట? చచ్చిపోయినాడు బతకడం ఏంటరా బాబు, సమాధిలోకి వెళ్ళిపోయినాడు మళ్ళా తిరిగి రావడం ఏంటి, మృతుడైపోయిన వాడు మరలా పునరుత్థానుడు అవడం ఏంటి అని అపహాస్యము చేసిరి. మరికొందరైతే దీన్ని గూర్చి నీవు చెప్పునది మరొకసారి విందుమని చెప్పిరి. ఇక పౌలు అప్పుడు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయాడట. ఏం చేశారు? వాళ్ళ పౌలు గారిని హేళన చేశారు, అపహాస్యం చేశారట. ఏం చెప్పాడని పౌలు గారు? మృతుల పునరుత్థానమును గూర్చి ప్రకటిస్తున్నాడు. ఇదిగో నజరేయుడైన యేసు మరణించి మరలా తిరిగి లేచాడు, ఆ పునరుత్థానానికి మేము సాక్షులము అని ప్రకటిస్తుంటే వాళ్ళు ఏమన్నారట? అపహాస్యము చేసి, ఏదో మరొకసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, హేళన చేశారంట పౌలు గారిని. అర్థమైందా లేదా? పునరుత్థానం విషయంలో సువార్తను ప్రకటిస్తున్న పౌలు గారికి ఎదురైన అనుభవం అన్యుల మధ్య. సరే, అన్యులు అపహాస్యం చేశారంటే ఓకే, వాళ్ళకి అన్యులకి ఎప్పుడు సువార్త వెరితనంగానే ఉంటుంది. వాళ్ళు అపహాస్యం చేశారంటే సరే అనుకుందాం. కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా? సంఘములో కూడా పునరుత్థానాన్ని నమ్మలేని పరిస్థితులు ఉన్నాయట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు అంటే ఎవరు? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు పౌలు గారు? కొరింథులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాస్తున్నాడు. అంటే సంఘానికి, ఆల్రెడీ ప్రభువును నమ్మిన, ప్రభువును విశ్వసించి సంఘములో చేర్చబడిన సంఘానికి రాస్తున్న పత్రిక. సంఘములో ఎవరున్నారట?
12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు, అంటే ఎవరిలో కొందరు? సంఘములో కొందరు. సంఘములో, ఇందాక ఏథెన్సులో మనం చూసింది సంఘములో వాళ్ళు కదా, వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి పునరుత్థానాన్ని అపహాస్యం చేశారు, హేళనగా మాట్లాడారు. ఏదో మరొకసారి చెప్పు అని వెటకారంగా మాట్లాడారు పౌలు గారిని. అప్పుడు పౌలు గారు తలదించుకుని వెళ్ళిపోయాడు. సరే, అన్యులు ఎప్పుడు అలాగే ఉంటారు, వాళ్ళకి సువార్త ఎప్పుడు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అని మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోవచ్చు. సరే, ఇంకంతే మనం ఏం చేస్తామని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సంఘములో ప్రభువుని నమ్మి సంఘంలోకి వచ్చిన వాళ్ళల్లో మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. అంటే సంఘానికి బయట వాళ్ళు మృతుల పునరుత్థానాన్ని నమ్మలేదు, ఆఖరికి సంఘములోకి వచ్చిన తర్వాత కూడా మృతుల పునరుత్థానము విషయములో నమ్మకస్తులుగా వాళ్ళు లేరు. మీలో కొందరు నమ్మట్లేదు అంటున్నాడు. అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా దేని మీద నమ్మకం లేదు? మృతుల పునరుత్థానం మీద నమ్మకం లేదు. అందుకే మృతుల పునరుత్థానముపై సందేహమా అని రాసుకున్నాను నేను నా నోట్స్కి. రెండు రోజులు, సుమారు 3 రోజులు, అంటే సోమవారం నుంచి ఆలోచిస్తున్నాను, సండే ఏం చెప్పాలి దేవా అని ఆలోచిస్తున్నాను. ఏమంటే నాకు సండే అయిపోయిన తర్వాత మండే నుంచి స్టార్ట్ అవుతుందండి నా బ్రెయిన్ మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెప్పాలి, నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఆ ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. సుమారుగా ఒక గురువారం వరకు బ్రెయిన్లో ఒక థాట్ స్టోర్ చేసుకుంటాను. శుక్రవారం నుంచి శనివారం నేను దాన్ని నోట్స్లో రాసుకుంటాను. మరింత స్పష్టంగా విపులంగా మీకు చెప్పడం కోసం క్లమ్జీగా నా బ్రెయిన్లో ఉన్న మ్యాటర్ అంతా దానికన్నిటిని వచనాలన్నీ తెచ్చుకొని వెతుక్కొని ఒక ఆర్డర్లో నోట్స్ రాసుకుంటాను. అలా రాసుకున్న నోట్స్కి నేను పెట్టుకున్న ఈరోజు టైటిల్ ఏంటంటే, మృతుల పునరుత్థానంపై సందేహమా కదా చెప్పండి. చాలామందికి సందేహం ఉండదా? ఉంటుంది. సంఘములోనే ఉంది ఇక్కడ సందేహం. సంఘములో ఆ రోజు మొదటి శతాబ్దంలో, అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తొలి శతాబ్దం, అంటే ఆయన ఒకవేళ తిరిగి లేచింది ఒకవేళ 33, 35 అలా అనుకుంటే, మనం సుమారుగా మొదటి 100 సంవత్సరాల లోపలే సంఘాలు ఏర్పడిపోయాయి అనుకుంటే, ఒక 30-40 ఏళ్ళకి, అంత కూడా ఉండదు, ఒక 30 ఏళ్ళకి ఒకవేళ సంఘం ఏర్పడింది అనుకుంటే, ప్రభువు పునరుత్థానుడైన ఒక 20-30 ఏళ్లకే సంఘంలో ఎవరున్నారంట అన్నయ్య? పునరుత్థానాన్ని అనుమానించేవాళ్ళు ఉన్నారట. ఏది, ప్రభు పునరుత్థానుడైన 20-30 ఏళ్లకే పునరుత్థానాన్ని సరిగ్గా నమ్మట్లేదు సంఘంలో. ప్రభు పునరుత్థానం జరిగి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? సుమారుగా 2000 ఏళ్ళు అయ్యింది. 20-30 ఏళ్లకే డౌట్లు ఉన్నాయంటే, నమ్మని వాళ్ళు సంఘంలో ఉన్నారంటే, 2000 సంవత్సరాల తర్వాత సంఘాలు పునరుత్థానం విషయంలో ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాయి మీరు ఆలోచించండి. అంటే మనలో కూడా చాలామందికి కొన్ని డౌట్లు ఉంటాయి. నిజంగా మనం లేస్తామా? క్వశ్చన్ మార్క్. ఎప్పుడన్నా మీరు ఆలోచించారండి? నేను చనిపోయినా దేవుడు నన్ను లేపుతాడు, నేను మరణించినా నాకు మరలా పునరుత్థానం ఉంది అని మీరు ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? ఎప్పుడన్నా ఆ థాట్స్లో మీరు ఉంటున్నారా? నేను చచ్చిపోయినా సరే మరలా లేస్తాను, చచ్చిపోయినా నాకు ఇబ్బంది ఏమీ లేదు, నేను మరలా లేస్తాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి మనలో. కొందరికి బాగా ఎక్కువ ఉంటాయి, కొందరు బాగుంటారు, సత్యంలో వాక్యంలో నిలబడతారు, అలా ఓకే. కానీ చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా, బలహీనంగా ఉంటారు. విశ్వాసానికి సంబంధించి పునరుత్థానం విషయంలో మనం చాలా బలహీనంగా ఉంటుంటాం. ఆ రోజు మొదటి శతాబ్దంలోనే సంఘం వీక్గా ఉందంటే, సంఘంలో కొంతమంది పునరుత్థానం ఏకంగా లేదని మాట్లాడేస్తున్నారట. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? అందుకే పౌలు గారు దాన్ని స్థిరపరుస్తూ, ధృవీకరిస్తూ 20వ వచనాన్ని మీరు చూడగలిగితే, అదే 15వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఒకవేళ పునరుత్థానం ఉందో లేదన్న సందేహాలు మీకుంటే, పునరుత్థానం పట్ల మీకేమైనా అనుమానాలు ఒకవేళ మీకుంటే, మరణించి నేను మరలా తిరిగి లేస్తానా అనే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు మీలో ఏమైనా ఉంటే, పౌలు గారు మాట్లాడుతున్నాడు, నాన్న మృతుల పునరుత్థానం ఉంది. అలా ఉంది అనడానికి మృతి చెందిన వారిలో ప్రథమ ఫలముగా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి
లేచాడు. పునరుత్థానులైన వాళ్ళలో ప్రభు ఎవరు? ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అంటే మొదట లేచిన వాడు. మరణించిన వారిలో మొట్టమొదటగా లేచింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ మీరు కాస్త బైబిల్ చదువుతున్న వాళ్ళైతే, రెగ్యులర్గా బైబిల్ స్టడీ చేసే వాళ్ళైతే సహజంగా మీకు ఒక ప్రశ్న వస్తుంది. మరణించి తిరిగి లేచిన వాళ్ళలో యేసుక్రీస్తు ప్రభు మొదటివాడు అంటే మీకు ఏమైనా డౌట్ వస్తుందా ఎవరికైనా? ఇక్కడ రావాల్సిన డౌట్ ఏంటంటే, మృతి పొంది తిరిగి లేచిన వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రథమ ఫలం అని పౌలు గారు అంటున్నాడు. కానీ మనం బైబిల్ గ్రంథాన్ని ఆలోచిస్తే గతంలో మరణించి లాజరు లేచాడు. అలాగే యాయిరు కుమార్తెని ప్రభువు లేపాడు, లాజర్ని లేపాడు, యాయిరు కుమార్తెని లేపాడు. ఇంకా పాత నిబంధనలో ఎలీషా గారు లేపాడు, ఏలియా గారు మరణిస్తే లేపాడు. మీకు అర్థమవుతుందా? మరణించిన వాళ్ళు లేచారు, పాత నిబంధనలో ఉన్నారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభువే లేపాడు. అంతకుముందు మరి లాజరు లేచాడు కదా, యాయిరు కుమార్తె లేచింది కదా, ప్రథమ ఫలం ఈయన ఎలా అయ్యాడు? దాన్ని మనం ఎలా డిఫైన్ చేయగలం? దాన్ని మనం ఎలాగా ఆలోచించగలం? అర్థమవుతుందా? చెప్పగలరా? వాళ్ళు మరణించి తిరిగి లేచిన మరలా చచ్చిపోయారు. లాజరు తిరిగి లేచాడు, బతికే ఉన్నాడా? మళ్ళీ చనిపోలేదా? చనిపోయాడు. యాయిరు కుమార్తె తిరిగి బ్రతికింది, కానీ మరలా చనిపోయింది. యేసు ప్రభు పునరుత్థానం అలాంటిది కాదు. ఈయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన సజీవుడుగా పరలోకానికి ఆరోహణుడయ్యాడు. అంటే ప్రభు కంటే ముందు మరణించిన వాళ్ళు తిరిగి లేచినప్పటికీ వాళ్ళు మరలా చనిపోయారు. కానీ ప్రభు మరణించి తిరిగి లేచి సజీవుడుగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. అందువలన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన వాళ్ళల్లో ప్రథమ ఫలము అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే పునరుత్థానం విషయంలో మనం బలహీనంగా ఉండకూడదని, మనం అపనమ్మకంతో ఉండకూడదని మనకి రుజువు చూపిస్తున్నాడు. నాన్న ఇదిగో యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు, పునరుత్థానుడు అవ్వవలసిన వాళ్ళందరిలో ప్రథమ ఫలము అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏదైతే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడో, మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే ఒకరోజు మనము కూడా తిరిగి లేస్తాం. పునరుత్థానం ప్రభువుకే కాదు, మనకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. మీలో కూడా చాలామందికి నిజంగా ఉందా, పునరుత్థానం ఉందా, తిరిగి లేస్తామా అనే నమ్మకం బహుశా ఉండుండదు. ఒకవేళ ఉంటే మన జీవితాలు వేరేలా ఉంటాయి. నాకు పునరుత్థానం ఉంది, నేను మరణించినా మరలా లేస్తాను, నా దేవుడు నన్ను లేపుతాడు అన్నటువంటి ఆలోచనలు మన మైండ్లో ఉంటే మన జీవిత విధానం మరోలా ఉంటుంది. ఆ జీవితం తాలూకా లక్ష్యాలు వేరేలా ఉంటాయి, ఆ జీవితం తాలూకా ప్రయాణం వేరేలా ఉంటుంది, ఆ జీవితం తాలూకా పనులు వేరేలా ఉంటాయి, ఆ జీవితం తాలూకా ఆలోచనలు వేరేలా ఉంటాయి. ఎవరి? పునరుత్థానాన్ని నమ్ముతున్న వాళ్ళవి. మనం లేస్తాం. యేసుప్రభు ఎలా అయితే తిరిగి లేచాడో అలానే మనం కూడా లేస్తాం. 5వ అధ్యాయంలో మీరు చూడగలిగితే యోహాను సువార్త 28-29 వచనాలు చూడండి. ఇదిగో ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధిలో ఉన్న వాళ్ళు ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకి వస్తారు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు ప్రతి ఒక్కరూ మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారు అంటున్నాడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ధృవీకరిస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనం చూడండి. నేను త్వరగా వెళ్ళిపోతున్నానండి, వివరాలు నేను ఇవ్వకుండా. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాడు. ఏమంటే మనందరము కూడా ఒకరోజు తిరిగి లేస్తాం, మృతులలో నుండి మనం లేస్తాం. ఈ విషయాన్ని మనకు ఆధారం ఏంటంటే, మనకి నమ్మకం ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని కూడా మరణించినా తిరిగి లేపుతాను అనడానికి ఆధారం కలిగించటానికి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మృతులలో నుండి లేపాడు. అంటే మన మృతుల పునరుత్థానానికి ఆధారం ఉందా లేదా చెప్పండి.
యేసు ప్రభువు లేచాడు, యేసు ప్రభువు లేచాడు అంటారు అందరూ. దాని తర్వాత ఇంకో స్లోగన్ ఉంది, యేసు లేచాడు, అక్కడతో ఆగిపోకూడదు. ఈరోజు చూడండి, మన స్టేటస్లు అన్నీ ఉంటాయి. ఏంటి? ఆయన లేచి ఉన్నాడు. మొత్తం మన క్రైస్తవుల స్టేటస్లు అన్నీ అవే ఉంటాయి. ఆయన లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు, అక్కడతో ఆగిపోకూడదు. నెక్స్ట్ స్లోగన్ ఏంటంటే, నన్ను కూడా ఆయన లేపుతాడు. ఆయన లేచినాడు, నన్ను కూడా ఒకరోజు లేపుతాడు. అలా లేపుతాడు అని మనం నమ్మటానికి మనకు ఆధారం ఏంటంటే ఆయన లేవటమే. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం మనకి ఆధారం కలిగించింది. మనకు ఆధారం. ఎలా లేస్తాం? ఇది జరిగే పనేనా? ఇది సాధ్యమేనా? మరణించిన ఒక మనిషి తిరిగి లేస్తాడా అని ఒకవేళ మనకేమైనా మరలా ప్రశ్నలు ఎదురైతే, పౌలు గారికి కూడా ఇలాంటి సందర్భం ఒకటి ఎదురైంది. మరణించిన వారు ఎలా లేస్తారు, ఎలా మృతుల పునరుత్థానం అని ఒకడు పౌలు గారిని అడిగితే, పౌలు గారు ఏమని బదులిస్తున్నారో మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అమ్మ, అన్నీ వండుకొచ్చారా? అన్నీ వండుకొచ్చారా? ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? మొదటి ఆదివారం ఎంత చెప్పినా లేటుగానే వస్తున్నారు మీరు. చెప్పండి, లేదంటే మరి భోజనాలు ఆపేయమంటే ఆపేస్తాను. ఇంకా ఏదో మన మధ్య సహవాసం బలపడాలి, మనందరం ఒక కుటుంబం అని మనకు అలవాటు అవ్వాలని నెలలో మొదటి వారం భోజనాలు పెట్టుకుందామని పెట్టా. ఇక ఆ వంకతో వంట అవ్వలేదని చెప్తారు ఒకటే మాట. ఎందుకమ్మా లేట్ అంటే వంట అవ్వలేదు. ఇక మాట్లాడడం లేదు నాకు. వంక పెట్టుకుని అదేదో ఒక గంట ముందు లేవచ్చు కదా. ఒక గంట ముందు లేచి వంట చేసుకుని సమయానికి రావచ్చు కదా. ఆలస్యం ఎందుకు? అంత నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే, దేవుడు కూడా మన విషయంలో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఆయన పట్ల మనం ఉంటున్నటువంటి ఈ నిర్లక్ష్యాన్ని ఆయనే మన పట్ల కలిగి ఉంటే చెప్పండి, పరిస్థితి ఏంటి చెప్పండి. ఆయనట తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల నరులందరూ ఏకముగా నశిస్తారు అన్నాడు కీర్తన గ్రంథంలో. ఆయనేమో మనసంతా మన మీద పెట్టుకుంటే, మన మనసంతా వంట మీద, పెంట మీద, డబ్బుల మీద, అది మీద, ఇది మీద, ఇంటి మీద. తప్పండి. దేవుడు మనకు చాలా సమయాన్ని ఇచ్చాడు. పనులు చేసుకోవద్దని దేవుడు చెప్పలే, ఉద్యోగాలు చేసుకోవద్దని చెప్పలే, మీరు బతకొద్దు, తినొద్దు, పడుకోవద్దు అనట్లా. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇవ్వాల్సిన సమయం నాకు ఇవ్వండి, నాకు చేయాల్సినవి నాకు చేయండి, కనీసం మీ ధర్మం అది, కనీస ధర్మం పాటించండి అంటున్నాడు. కనుక దేవుని సన్నిధికి ఆలస్యం రాకండి. ఏమండి, బాప్తిజం పొందిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, బాప్తిజం పొందిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, బాప్తిజం పొందిన వాళ్ళు అసలు లేటుగా రాకూడదు. అంటే మిగతా వాళ్ళు రావచ్చా లేటుగా అని కాదు దాని ఉద్దేశం. సో వాళ్ళంటే ఇంకా విజిటర్స్గా ఉన్నారు, మీరు అన్నీ మార్చుకున్నారు. ఈరోజు ఇందాక మాట ఇచ్చారు, దేవుని సన్నిధి విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉండం, దేవుని సంఘం విషయంలో, సహవాస విషయంలో నిర్లక్ష్యంగా ఉండమని మాట ఇచ్చారు. నాకు కాదు, దేవుడికి. గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం ఒకసారి చూడగలిగితే, అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. అప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ. ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మామూలు ఎగ్జాంపుల్ కాదు ఇది, మామూలు ఎగ్జాంపుల్ కాదు ఇది, కాదనలేని ఎగ్జాంపుల్. ఒకడు అడిగాడట, ఏమని అడిగాడట? మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగుతాడు. వాడు అనుకుంటాడు నేను పెద్ద జ్ఞానిని, నేను ప్రశ్నించేస్తున్నాను అనుకుంటాడు. కానీ వాడిని పౌలు అంటున్నమాట, ఓ అవివేకి, నీ విత్తునది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు కదా. నీ విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. మనం గింజలు విత్తుతాం కానీ శరీరాలు కాదు. మనం విత్తిన గింజలు చచ్చిపోతాయి మట్టిలో పడి. మనం దమ్ము చేసి ఆ విత్తనాలు జల్లితే అవి అందులో చనిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, లైవ్ అయిపోతాయి. కానీ కొన్ని రోజుల తర్వాత చూడండి, మరలా భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినది సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ
పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. మాంసమంతయు ఒక విధమైనది కదా. ఒకవేళ వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారు అని నువ్వు క్వశ్చన్ చేసావు కదా. వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారంటే నీకు తెలిసింది ఒకటే శరీరం, నీకు తెలిసింది నాకు తెలిసింది ఒకటే శరీరం. కానీ శరీరాల్లో తేడాలు ఉన్నాయని ప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాడు మరలా ఇక్కడ. ఏమంటున్నాడు? మాంసమంతయు ఒక విధమైనది కాదు. నువ్వు రోజు మాంసం తింటావు కదా, మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసము వేరు, మృగము మాంసము వేరు, పక్షి మాంసము వేరు. పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరే కదా. వేరు కాబట్టే ఒక వారం అది, ఒక వారం ఇది. లేకపోతే ఏ మాంసం అయినా ఒకటైతే ఇంకా గొడవ ఏముంది? ఒక వారం చికెను, ఒక వారం మటను, ఒక వారం ఏమో చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఇంకా ఏ పిట్ట తింటారు కదా. ఏం పెట్టండి అది? మన లెజెండ్స్ తింటుంటారు ఎక్కువగా. లెజెండ్స్ అంటే తెలుసా? లెజెండ్స్ అంటే తెలుసా? తెలీదండి. వాళ్ళేనండి మందుబాబులు. వాళ్ళు నేను ముద్దుగా లెజెండ్స్ అంటాను. వాళ్ళు చరిత్ర నిలబెడతా ఉంటారు. వాళ్ళు ఎక్కువ తింటుంటారు. మందు తాగి కౌజు పెట్ట తింటుంటారు. చికెన్ తినొచ్చు కదా. చికెన్ టేస్ట్ వేరు, కౌజు పెట్ట టేస్ట్ వేరు. నేను కూడా ఒకసారి తిన్నాను. చికెన్ టేస్ట్ వేరు, మటన్ టేస్ట్ వేరు, చేప టేస్ట్ వేరు, పిట్ట టేస్ట్ వేరు, రొయ్యి టేస్ట్ వేరు. అంటే ఒక్కొక్క మాంసం ఒక్కొక్కలాగా ఉందని నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అలాగే ఎట్టి శరీరంతో వస్తారు అంటే, ఒరే బాబు ఆ శరీరం వేరు, ఆ శరీరం వేరు. ఇక ఈ లోకంలో ఉన్న ఈ మాంసాలే రకరకాల తారతమ్యాలు వాటికి ఉన్నప్పుడు ఈ శరీరం కాదు, మరొక శరీరం రాబోతుంది. అది నీకు తెలీదు, నీకు కనపడదు. ఇప్పుడు అంత మాత్రం నువ్వు నమ్మనంటే మరి నువ్వు విత్తిన గింజ సంగతి ఏంటి? నువ్వు గింజను విత్తుతున్నావు, కానీ దేవుడు దానికి శరీరాన్ని ఇస్తున్నాడు అని. కిందకెళ్తే ఏమంటాడు? ఇంకా మనం ముందుకెళ్తే, ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానము కూడా అలాగే. అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. మళ్ళీ ఇలాంటి శరీరం రాదు అని కింద కంటిన్యూ చేస్తున్నాడు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము క్షయమైనదిగా విత్తబడద్ది. మన శరీరము క్షయమైనది అంటే పాడైపోయేది, లయమైపోయేది, నాశనమైపోయేది అని అర్థం. మన శరీరాలు నాశనమైపోతాయి. మనం మట్టిలో కప్పెట్టగానే అది క్షయమైపోతుంది, కానీ అక్షయతను ధరించుకుంటుంది. అదే అంటున్నాడు, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మనం ఒకరోజు ఈ ప్రకృతి సంబంధమైన శరీరాలను మనం విడిచిపెడతాం. ఒకరోజు మన ఈ ప్రకృతి సంబంధమైన శరీరాలు సమాధిలో పాతి పెట్టబడతాయి. మన బంధువుల చేత, మన స్నేహితుల చేత, మన గ్రామస్తుల చేత. అవి క్షయమైనవి, కానీ మరలా అక్షయమైనవిగా లేపబడతాయి. దేవుడు చెప్తున్న మాట నమ్ముతున్నామండి. మనం నమ్మాలండి. మన నమ్మకానికి ఆధారం ప్రభు పునరుత్థానం. ఆయన ఎందుకు మరణించి తిరిగి లేచాడంటే మనం కూడా లేస్తాం అని మనకి నమ్మకం కలిగించడానికి, ప్రూవ్ చేయడానికి. నేను లేచాను, నన్ను నమ్మితే నిన్ను కూడా లేపుతాను. ఒకవేళ అది ఎలాంటి శరీరం అని నువ్వు ఆలోచించవసరంలా. రకరకాల వేరు మాంసాలు నువ్వు భూమి మీద ఎలాగైతే చూస్తున్నావో దీనికి వేరు, ఆ శరీరం వేరు, వేరైన శరీరం. అది ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడుతుంది అంటున్నాడు. అంటే మనకి పునరుత్థానం ఉంది. ఒక విత్తనం మట్టిలో కలిసిపోయి అది మరలా ఎలాగైతే మొలకెత్తుతుందో, కొన్నాళ్ళకి అది ఒక పెద్ద వృక్షంగా ఎలా అయితే మారిపోతుందో, ఒకరోజు మనం కూడా మట్టికి అప్పగింపబడతాం, మరలా ఒకరోజు తిరిగి లేస్తాం. మన విశ్వాసానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసుప్రభు
తనకున్నటువంటి శక్తిని బట్టి ఒకరోజు మన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపముగా మారుస్తాడట. మాటిచ్చాడు, నేను మారుస్తానురా, నేను మారుస్తాను. మీ 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 క్షయమైపోయే శరీరాన్ని అక్షయమైన శరీరంగా నేను మారుస్తాను. ఇదే పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని ఓదారుస్తూ తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మీరు చూడగలిగితే, సహోదరులారా, నిరీక్షణ లేని మీరు దుఃఖపడకుండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా చనిపోయారని మీరు ఏడుస్తున్నారేమో, బాధపడకండి. చనిపోయారని బాధపడకండి. మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే బాధపడకండి. మీరు ధైర్యం తెచ్చుకోండి, ఓదార్పు నందండి. ఎందుకంటే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కంటిన్యూ చేద్దాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఏమంటే దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందు మృతి నొందాలి. క్రీస్తునందు మృతి నొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చిందించిన రక్తములో మన పాపములు కడుక్కొని, అనగా బాప్తిస్మమును పొంది, యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము నిరంతరము సంఘముతో వాక్యముతో సహవాసము కలిగి ఉండి, విశ్వాసమందు బలపడి, విశ్వాసమందు మరి దృఢంగా ఏర్పడి, ఆ విశ్వాసపు జీవితాన్ని, విశ్వాసపు పయనాన్ని ఎన్ని శోధనలు వచ్చినా తప్పిపోకుండా, పడిపోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా అంతం వరకు మనం కొనసాగితే, అలా కొనసాగి ఒకరోజు మనము మరణిస్తే ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు. ఏమండి, మన మరణం ప్రభువునందు జరగాలి. మరణం అందరికీ వస్తుందా రాదండి? నమ్మినా వస్తుంది ప్రభువుని, నమ్మకపోయినా వస్తుంది. బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినా మరణిస్తావు, నమ్మకపోయినా మరణిస్తావు. అదే ఒకవేళ ప్రభువును నమ్మి మరణిస్తే ప్రభువునందు నువ్వు మృతి నొందినట్టు. ఒకవేళ అలా ప్రభువునందు నువ్వు మృతి పొందితే ఒకరోజు ప్రభు మనల్ని ఏం చేస్తాడండి? లేపుతాడండి. ఒకవేళ ప్రభువునందు కాకుండా లోకంలో బ్రతికి, లోకంలో తిరిగి, లోకానుసారంగా బ్రతికి మరణిస్తే లేస్తాం, కానీ తీర్పులోకి వెళతాం. అది నిత్య శిక్ష, నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. ఏమండి, ఎందరో మన ముందు ప్రభువుని నమ్మకుండా, రక్షణ పొందకుండా మరణిస్తున్న వాళ్ళని చూస్తుంటే మనసుకు చాలా బాధ అనిపిస్తుంటుందండి. చాలా బాధ అనిపిస్తుంటుందండి. ఈ మధ్య నిన్నగాక మొన్న కదనన్న చిన్న శ్రీనని చనిపోయాడు. ఎంత బాధపడిపోయింది తెలుసండి. నేను ఎందుకు బాధపడ్డాను తెలుసండి? చాలా ఏడ్చానండి మోకరించి. చాలాసార్లు అనుకున్నానండి, ఆయనలాగా ఆరోగ్యం పాడు చేసుకుని మద్యానికి బానిస అయిపోయి అలా తిరుగుతుంటే ఎన్నోసార్లు అనుకున్నానండి, ఈయనకు కూర్చోబెట్టి వాక్యం చెప్దామా, అసలు వింటే మారతాడేమో, ఏదన్నా మాట తగలకపోద్దా, కొంచెం ప్రయత్నిద్దామని చాలాసార్లు అనుకున్నానండి. ఎందుకో ధైర్యం చేయలేకపోయానండి. వింటాడో విండో, పట్టించుకుంటాడో పట్టించుకోడో, ఏమనుకుంటారో ఏంటో, మళ్ళీ సంఘం ఇలాంటి వాళ్ళు అందరూ పట్టుకుని సంఘంలో లాగేసుకుంటారు, జనం ఏమనుకుంటారో, ఇన్ని రకాల ఆలోచనలతో నేను నలిగిపోయానండి. చాన్నాళ్ళు చెప్దాం అనుకుంటేనే చెప్పలేకపోయానండి. ఆయన చూసిన ప్రతిసారి చెప్పాలి, అరే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, జీవితం ఏమైపోద్ది, మనిషి ఏమైపోతాడు, ప్రాణం పోకముందే మనం మార్చాలని ఎన్నోసార్లు అనుకున్నానండి. కానీ సడన్గా ఝాన్సీ గారికి ఒంట్లో బాగలేకపోతే తెలియక అక్కడ కూర్చుంటే చెప్తున్నారు చనిపోయాడండి అని. ఒక్కసారిగా బాధేసిందండి. అరే ఎంత తప్పు చేశాను, కనీసం నేను ప్రయత్నించాల్సింది కదా. అతను మారేవాడో మారడో, వింటాడో వినడో అది తర్వాత సంగతి, కనీసం నేను ప్రయత్నించాలి కదా. నేను ఎంత తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించని ఏడ్చానండి. నేను చాలా తప్పు చేశాను తండ్రి, నేను నిర్లక్ష్యంగా వ్యవహరించాను దేవా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని సందులో ఏడ్చానండి. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, ఏంటి ఇప్పుడు పరిస్థితి, ప్రభువునందు కాకుండా లోకమునందు మరణించాడు.
లోకంలో ఉన్న వ్యసనాలకు బానిస అయిపోయి ఆ ఆశ చంపుకోలేక, ఆ బానిసత్వం నుంచి బయటకు రాలేక, ఏమంటే దానిలోనే తన తనువును ముగించుకున్నాడే. ఏంటి ఆయన పరిస్థితి? ఇంకా అలాంటి వాళ్ళు ఎందరున్నారు? ఏమంటే ప్రభువును నమ్మని వాళ్ళు నమ్మకుండా వెళ్ళిపోతున్నారు అనుకుంటే, నమ్మిన మనం ఎలా ఉన్నాం చెప్పండి? మనం ఏమైనా నమ్మకాన్ని కాపాడుకోగలుగుతున్నామా? పొందిన రక్షణని కాపాడుకోగలుగుతున్నామా? దేవుల్లో నిలబడగలుగుతున్నామా? దేవుడు అనగానే ఏదో మనకి సాయం చేసేవాడు, కష్టాల్లో తోడుగా ఉంటాడు, అప్పులు తీరుస్తాడు అనుకుంటున్నామే కానీ మరణిస్తే లేపుతాడు అనుకుంటున్నామండి మనం? లేపుతాడండి. మనకి పునరుత్థానం ఉంది. మనకి ఈ జీవితం అసలు జీవితమే కాదు, ఈ లైఫ్ అసలు లైఫే కాదు. ఎప్పుడైనా సరే దీనికి క్లోజ్ ఎండ్ అయిపోద్ది, ఇది ఎప్పుడైనా సరే ముగించబడిపోద్ది. ఏమో ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. ఈ జీవితానికి ముగింపు ఉంది, ఈ శరీరంలో ఉండే ఈ జీవితానికి ముగింపు ఉందండి. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకుండే ఆ జీవితానికి అంతం లేదు, ముగింపు లేదు. అది శాశ్వతం ఉంటుందంతే. అయితే పరలోకంలో ఉండాలి, లేదంటే నిత్య నరకములో నిరంతరము కాలిపోతూ ఉండాలి. ఏమండి, నరకానికి వెళ్ళిన తర్వాత కానీ మనకు అర్థం కాదండి, ఓహో నరకం ఎలా ఉంటుందా అని. కానీ బ్రతికున్నప్పుడు ఎంతమంది సేవకులు దేవుని వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా, బ్రతిమలాడుతున్నా, ఆఖరికి పట్టించుకోమండి. మనం పట్టించుకోం, కేర్లెస్గా ఉంటాం. ఏముందిలే, చూద్దాంలే అనుకుంటాం. కానీ చచ్చిన తర్వాత చూడడానికి ఏమీ లేదు. ఇక మారాలి ప్రియులరా, మారాలి. నువ్వు మారితే, ప్రభువునందు నువ్వు జీవించి, ప్రభువునందు నువ్వు మరణిస్తే మనకు ఉన్నతమైన జీవితం ఉందండి. ప్రభువునందు మృతి పొందిన వారు మొదట లేస్తారు. ఇది నేను బలంగా నమ్ముతున్నాను అంటున్నాడు. చూడండి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులరా. 4:15 విశ్వసించుదురు గనుక మాట్లాడుతున్నాను వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతున్నాం. పౌలు గారు, నా ప్రభు నన్ను లేపుతాడని నేను విశ్వసిస్తున్నాను గనక మాట్లాడుతున్నాను. మీరు కూడా నమ్మండి. నేను విశ్వసిస్తున్నానండి, నా మట్టుకు నేను విశ్వసిస్తున్నానండి. నా ప్రభు నన్ను లేపుతాడు. నేను రోజు అదే అడుగుతాను దేవుణ్ణి, దేవా నేను చచ్చిపోయిన తర్వాత నీ సన్నిధికి చేర్చుకో. నాది ఒకటే ప్రార్థన, దేవా నాకు అసలు ఇంకా వేరే మాట లేదు. దేవా పరిచర్య ఎలా చేయాలో నాకు నేర్పించు, నాకు జ్ఞానం ఇవ్వు, బుద్ధినివ్వు. ఒకరోజు నువ్వు నన్ను చంపిన తర్వాత, నన్ను మట్టికి అప్పగించిన తర్వాత నన్ను తీసుకొని దగ్గరికి, అంతే, ఇంకేమొద్దు నాకు పరలోకాన్నివ్వు చాలు, అంతే. నాకు ఏమొద్దు అసలు, నాకు పరలోకాన్నివ్వు చాలు. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, నా ప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో నన్ను లేపుతాడని నేను నమ్ముతున్నానండి. నాకు పునరుత్థానం కావాలి, నేను నా ప్రభుతో నేను ఉండాలి, నా ప్రభు నన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నేను నమ్మాను, అందుకే బలంగా మాట్లాడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. నేను కూడా వాక్యాన్ని బట్టి నేను నమ్మాను, అందుకే బలంగా మాట్లాడుతున్నాను, మిమ్మల్ని కూడా బలపరుస్తున్నాను. బలపడండి, మనం మరణించిన మరలా తిరిగి లేస్తాం. ఆ పునరుత్థానం కొరకు ఎదురు చూడండి, దాని కొరకు సిద్ధపడండి. దాని కొరకు ఏమైనా లోపాలుంటే సరి చేసేసుకోండి ఇప్పుడే. 16వ వచనంలో ఏమంటాడు చూడండి కింద, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము భయపడం, నేను భయపడను. నాకు అనారోగ్యం వచ్చినా భయపడను, నాకు ఏ ఇబ్బంది వచ్చినా భయపడను, నాకు ఏ సమస్య వచ్చినా భయపడను, ఎలాంటి శ్రమలు వచ్చినా నేను భయపడను, అధైర్యపడను. ఒకవేళ నా శరీరం కృషించిపోతుందేమో కానీ నా ఆంతర్య పురుషుడు మాత్రము దినదినము నూతన పరచబడుతున్నాడు. దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎందుకంటే ఎన్ని శ్రమలు వస్తున్నా శరీరం కృంగిపోయే కొద్దీ ఆత్మ ఉత్సాహపడిపోతుందంట, ఆత్మ ఉల్లాసపడిపోతుందంట. ఆంతర్య పురుషుడు అంతే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. శరీరానికి ఎన్ని సమస్యలు వచ్చినా, శరీరానికి ఎన్ని శ్రమలు వచ్చినా నో ప్రాబ్లం. లోపల హృదయం మాత్రం, లోపల మనసు మాత్రం, ఆంతర్య పురుషుడు మాత్రం సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఒకరోజు నా ప్రభువు నన్ను లేపుతాడు. ఇది మర్త్యమైనది, ఇది క్షయమైనది, ఇది నాశనం అయిపోయేది, అది మట్టికి వెళ్ళిపోద్దన్న విషయం నాకు కాదు, మీ అందరికీ తెలుసు. కాకపోతే మీరు పునరుత్థానాన్ని నమ్మట్లేదు కనుక శరీరానికి కష్టం వస్తే ఏడుస్తున్నారు, బాధ కలిగితే బాధపడుతున్నారు, శ్రమలు వస్తే ఏదో ఇదైపోతున్నారు. కానీ నేను బాధపడను, నేను ధైర్యంగా ఉంటాను, నేను దిగులు పడను, నేను నా శరీరం ఏమైపోయినా పట్టించుకోను. ఎందుకంటే నా ఆత్మకు శాశ్వత జీవితం నా ప్రభువు ఇస్తాడు.
ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. 5వ అధ్యాయం మొదటి నుంచి మాట్లాడతాడు చూడండి. 5వ అధ్యాయం పక్కన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. భూమి మీద మన గుడారము అనగా మన శరీరము. భూమి మీద మన గుడారం అండి. శరీరం ఏంటి తెలుసా అండి? మన గుడారం. శరీరంలో మనం నివసిస్తున్నాం ప్రియులరా. ముగించేస్తాను. ఆత్మలమైన మనము శరీరములో నివసిస్తున్నాం. ఈ శరీరాన్ని ఒక గుడారం అంటున్నాడు పౌలు గారు. ఈ శరీరం అనే గుడారంలో మనం ఉన్నాం. కొంతమంది గుడారాలు ఎర్రగా ఉంటాయి, కొంతమంది గుడారాలు తెల్లగా ఉంటాయి మా గంగాధరణిలాగా, కొంతమంది గుడారాలు నల్లగా ఉంటాయి నాకులాగా. రకరకాల రంగులు ఉంటాయి. రకరకాల రంగులు కలిగిన ఈ గుడారాలలో మనం ఏం చేస్తున్నామండి? నివసిస్తున్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము మనం కట్టుకున్న నివాసాలు కాదు. మనం కట్టుకున్నాం కదా బిల్డింగులు, రేకిళ్ళు, తాటాకిళ్ళు, రకరకాల ఇల్లు కట్టుకున్నాం కదా. అవి మన నివాసాలని మనం అనుకుంటాం, కానీ అవి మన శరీరాలు నివసించే నివాసాలు. కానీ మనం ఈ శరీరం అనే నివాసంలో నివసిస్తున్నాం. ఈ శరీరం మన గుడారం. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని అనగా శరీరము పైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుతున్నాము శరీరంలో. ఎందుకంటే పైనుంచి ఒక శరీరం రాబోతుంది. అది అక్షయమైనది. దానిని దీని మీద ధరించుకోవడానికి సిద్ధపడుతున్నానంటున్నాడు పౌలు గారు. అంటే ఈ క్షయమైపోయే శరీరం మీద అక్షయ శరీరాన్ని దేవుడు ధరింపచేస్తాడు. అది పరలోకములో తరతరాలు యుగయుగాలు నివసిస్తుంది. ఇంకా ముందుకెళ్తే ఈ గుడారములో ఉన్న మనము అనగా ఈ శరీరంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకొనగోరుచున్నాము. ఈ మట్టిలో కలిసిపోయే శరీరం పైన దేవుడు మరొక శరీరాన్ని ధరింపచేస్తాడు. అది పైనుండి వస్తుంది. అది అక్షయ శరీరం. దానిని దీని మీద ధరించుకొని అక్షయ శరీరముతో ఆత్మలముగా పరలోకంలో మనం నివసిస్తాం. ఏమండి, ఆ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదండి. ఇక్కడ మనకి మనుషులు ఎలా జీవిస్తారో మనకు కనపడుతుంది, కానీ పరలోకంలో మనం ఎలా ఉంటాం మనకు తెలియదు. మనకు చెప్పలేదు, సస్పెన్స్లో పెట్టాడండి. ఏమంటే అది మనకి సస్పెన్స్లో పెట్టాడు, కానీ మనం దాన్ని పట్టించుకోం. మనకి సినిమా చూస్తుండగా మధ్యలో కరెంట్ పోతే సస్పెన్స్, చచ్చిపోతాం. తర్వాత ఏమైందో. సీరియల్ చూస్తుండగా కరెంట్ పోతే చచ్చిపోతుండవు, సస్పెన్స్. ఏమైందో చచ్చిపోతే నేనేమైపోతున్నావు, ఈ సస్పెన్స్ ఉండదు మనకి. దేవుడు మనల్ని సస్పెన్స్లో పెట్టాడు. నాన్న మీకు అక్షయ శరీరాన్ని ఇస్తాను. ఏమండి, ఈ శరీరమే ఎలా ఉంటే, ఈ శరీరంలో మనం పొందే ఆనందాలే అంత బాగుంటే, ఈ శరీరంలో నువ్వు అనుభవించే సంతోషాలే నీకు అంత సంతోషాన్ని ఇస్తుంటే, ఏమండి అవునా కదా? ఎంజాయ్ చేస్తున్నారు లేదా ఈ జీవితాన్ని? ఎవరికి ఉన్నటువంటి స్తోమతలో వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏమండి, ఈ శరీరంలో ఉన్న మనకే ఇంత ఆనందం ఉంటే, ఏమండి పరలోక సంబంధమైన అక్షయమైన ఆ శరీరాన్ని ధరించుకొని పరలోకంలో నివసిస్తున్న మనం ఆ ఆనందాలు ఏంటి, ఆ జీవితం ఏంటి, ఆ సంతోషం ఏంటి? వస్తే చూస్తారా అన్నాడు అంతే దేవుడు. ఒకటే మాట, వస్తే చూస్తావు, రాకపోతే నేనేం చేయలేను. ఇస్తా, ఎవరికైనా ఇస్తా. ఆయన ఎవ్వడిని త్రోసివేయక అందరూ అంతటా మారు మనసు పొందవలెనని కోరుచున్నాడు అని చదువుకున్నాం మనం. ఆయనకి అందరూ కావాలి, అందరూ వస్తే అందరికీ ఇస్తాడు. అన్లిమిటెడ్, పరిమితి లేదు, అపరిమితమైనది. ఎంతమంది వచ్చినా ఓకే, మీరు రావడమే. వస్తే ఆ అక్షయ శరీరం మీకు ఇస్తా, ఆ జీవితాన్ని మీకు ఇస్తాను, ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. వస్తారా అని అడుగుతున్నాడు. వెళ్దామా చెప్పండి, వెళ్దామా వద్దా? పరలోకం వెళ్దానన్న వాళ్ళు చేయండి. పరలోకం వెళ్ళాలని ఉంది, నాకు దేవుడితో నివసించాలని ఉంది అనుకున్న వాళ్ళు చేతులెత్తండి ప్రియులారా. ఇవన్నీ జరిసే పనులు కాదనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఒకసారి అందరూ దించండి. ఇవన్నీ జరిసే పనులు కదలే కానీ ఆయన అలాగే చెప్తాడు, మనం ఆ తమ్ముడు అలాగే చెప్తూ ఉంటాడు.
గొంతు చించుకుని అరుస్తాడు. మనం అలాగే ఏంటో చెవులు వదిలేసి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎత్తపోయినా ఒకవేళ మీరు అలా నిర్లక్ష్యంగా ఉంటే మీరే నష్టపోతారండి. ఏమండి, ఇది మన జీవితం కాదండి. ఇది జీవితం మనకి శాశ్వతం కాదండి. మనకి నిలువరమైన నివాసం ఇక్కడ లేదండి. ఇది శాశ్వతం అనుకోకండి. చచ్చిపోతాం, ఒకరోజు చనిపోతాం, ముందు వెనక అంతే. చనిపోయిన తర్వాత ఉంది మన జీవితం, అసలైన జీవితం. ఆ జీవితాన్ని పొందుకోవాలంటే పునరుత్థానాన్ని నమ్మాలి. దాని కొరకు మనము ఎదురు చూడాలి. నిలువరమైన నివాసం మనకిక్కడ లేదు. చివరిగా హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ప్రియులారా. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఏమమ్మా ఉండబోవు దాని కోసము ఎదురు చూస్తున్నాం. అండర్లైన్ చేసుకోండి. నిలువరమైన పట్టణం ఇది కాదు. మాది చోడవరం అనుకుంటున్నారేమో బహుశా. ఏమండి, మాది చోడవరం, మాది ఈస్ట్ చోడవరం, మాది వెస్ట్ చోడవరం అనుకుంటున్నారేమో. నో, ఏ చోడవరమో కాదు. మనది చోడవరం కాదండి, మనది పరలోకం. మనది ఈ ఊరు కాదు. మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు. దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డాం. అదే దేవుడు ఒకరోజు మనల్ని పిలుస్తాడు. ఆ రోజు మరలా అక్కడికి వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. తిరిగి వెళ్ళిపోవాలండి. ఈ జీవితం శాశ్వతం కాదండి. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మీ అందరికీ మరలా చెప్తున్నాను, ఏ జీవితం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఈ బ్రతుకులో సంతోషాలు శాశ్వతం కాదు, బాధలు కూడా శాశ్వతం కాదు. అందుకే దేన్ని ఎక్కువగా తీసుకోకండి. 1 కొరింథీ పత్రిక 7:21 చెప్తాడు పౌలు గారు, కాలము సంకుచితమై ఉన్నది కనుక భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, పడువారు సంతోషపడనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపకుండునట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. కనుక ప్రియులరా, యేసుప్రభు ఎలా అయితే మరణించి మృతులలో నుండి 3వ దినాన తిరిగి లేచాడో మనల్ని కూడా ప్రభు లేపుతాడు, ఆయన నమ్మితే. అయితే 3వ దినాన్ని కాదు, ఆయన వచ్చిన 2వ రాకడలో. అప్పటి వరకు సమాధుల్లో మన శరీరాలు భద్రంగా ఉంటాయి, మట్టిలో కలిసిపోయినప్పటికీ భద్రంగా ఉంటాయి. ప్రభు వచ్చిన తర్వాత అవి లేచి బయటకు వస్తాయి.